హాయ్ ఫ్రెండ్స్, స్వాతి సిస్టర్స్కి వెల్కమ్. అందరూ బాగున్నారా? సారీ అండి, వీడియో అయితే చాలా లేట్ అయిపోయింది, ఏమనుకోకండి. మా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి. ఇదైతే నేను అసలు చాలా హ్యాపీగా అప్లోడ్ చేద్దాం అనుకున్న వీడియో, కాకపోతే అలా లేట్ అయిపోయిందండి. అసలు ఇది మా నాగల చవితి వీడియో అండి. ఇదైతే నేను అసలు నాకు ఫేవరెట్. నా పెళ్ళి తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి నేను హాఫ్ శారీ అయితే కట్టుకున్నానండి. అసలు ఆ ఎంజాయ్మెంట్ అసలు ఇంక పుట్ట దగ్గరికి మొత్తం మేము, మా మరిది వాళ్ళు, మా ఇద్దరు మరుదులు, మా ఇద్దరు తోటికోడళ్ళు తో పుట్ట దగ్గరికి అయితే వెళ్ళి మేము పుట్టలో పాలు అయితే వేసామండి. ఇంకా శాంతి వాళ్ళు కూడా అప్పుడే వేసి వెళ్ళిపోయారు. మేము కొంచెం లేట్ అయిపోయామండి. ఇంకా ఈ గ్రీన్ శారీ అమ్మాయి మా లాస్ట్ తోటికోళ్ళండి. బ్లూ శారీ అమ్మాయి మా పెద్ద తోటికోళ్ళు. నేనే పెద్దదాన్ని, నా తర్వాత మాట వీళ్ళిద్దరును. ఇంకా పుట్టలు అయితే మటుకు చాలా బాగున్నాయండి, అసలు లోతు ఎక్కువ ఉండి. ఇంకా మా తోటికోళ్ళ వాళ్ళకైతే కొంచెం పుట్ట దొరకలేదు, అందువల్ల కన్నం పెడుతున్నారు. చూసారు మా వెనకతలు పెద్ద ఉన్నాయి. అసలు పుట్టలు అయితే చాలా బాగున్నాయండి. ఈ ప్లేస్కి అయితే మేము ఫస్ట్ టైం వచ్చామండి. ఎప్పుడు మేము గోదావరి కాలువ అని అక్కడ వేసేవాళ్ళమండి పుట్ల పాలు. ఈసారి అయితే మటుకు మా శాంతి వాళ్ళు చెప్పారండి, ఇదైతే ఈ ప్లేస్ అయితే మటుకు మనకు తుంపాలు వెళ్ళే రూట్లో ఉందండి. ఇంకా తుంపాలు అవన్నీ దాటిపోయి వెళ్తే మనకి ఈ ప్లేస్ అయితే మటుకు సూపర్గా ఉందండి. ఇంకా మేమైతే ఇంకా ముగ్గు అది పెట్టేసి ఆకు అది వేసి అన్నీ సర్దుతూ ఉంటుండగా మా తోటకోళ్ళు ఆకు మర్చిపోయానని చెప్పిందండి. అప్పుడు ఇంకా నేను అప్పుడు ఏం చేశానంటే నా ప్రసాదం అప్పటికే సగం పెట్టేసాను కదండి. ఇంకా ఆకు అడగగానే అందులోదైతే సగం ముక్క అయితే కట్ చేసి ఇచ్చాను. ఇంకా దీపారాధనకి అన్నీ రెడీ చేసి, ఇంకా వర్షిణి అయితే మిస్ అయింది కదండి. ఈ హాఫ్ శారీ కానీ మీరు గుర్తుపడితే కనుక ఇది వర్షిణి మెచ్యూరీ ఫంక్షన్ అండి. నేనైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్నాను దీనికి, కానీ చాలా బాగా సెట్ అయిందండి. నేనైతే హాఫ్ శారీ అయితే నాకు అస్సలు సూట్ అవుదేమో, చాలా షైగా ఫీల్ అయ్యానండి వేసుకున్నంతసేపు. కానీ నాకు ఇది సేమ్ బ్లౌజ్ తీసుకోవడం వల్ల, ఓనీ బ్లౌజ్ ఒకటి అవడం వల్ల నాకు శారీ కంఫర్ట్ లాగే అనిపించిందండి. నాకైతే మటుకు పిక్స్ కూడా చాలా బాగా వచ్చాయి. అసలు నాకైతే మటుకు సూపర్ నచ్చిందండి. ఇంకా పిల్లలు అయితే మటుకు బాంబులు అవి తెచ్చుకున్నారండి, అవి వెలిగించుకోవడం. ఇంక మేమైతే దీపం పెట్టేసుకున్నాక టవల్ అది పెడతాం కదండి, పత్రి టవలు ఇవన్నీ పెట్టేశాక ఇంకా పిల్లల చేత అయితే ముందు మా బావ, నేను, పిల్లలు పాలు గుడ్లు అవన్నీ వేసామండి. వేసేసాక తను చేత అయితే ప్రతి సంవత్సరం కూడా సర్పాలు వేస్తామండి. అంటే మీకు ఎట్లా చెప్పాలి, అది వెండి, బంగారం, రాగి కలిపిని 3 సర్పాల కింద ఉంటాయండి. ఇంకా తను చూసారు, వాళ్ళ డాడీ అయితే తను చేత వేయిస్తున్నారండి. వేయించినప్పుడు తను ఏం చేశాడంటే గుడ్డుని ఇలా అడ్డంగా వేసాడండి. అది కొంచెం నిలువుగా వేసుంటే చక్కగా చాలా లోతుందండి, వెళ్ళిపోదును. వాడు అడ్డంగా వేయడం వల్ల కొంచెం ఇదయింది, గుడ్డు కొంచెం ఇరుక్కుపోయినట్టు అయిపోయిందండి. ఇంకా తను ఇప్పుడు ఓపెన్ చేశాడు కదండి, అవే సర్పాలు మీకు అగోండి చేతిలో వేసి చూపిస్తున్నాడు. కానీ వాళ్ళ డాడీ పసుపు, కుంకుమ, అక్షింతలు కూడా వేసేసారండి. అందువల్ల వెంటనే పుట్టలో అయితే వేశారు. మాకు ఫస్ట్ నుంచి అలవాటండి పిల్లల చేత ఇలా వేయించడం. అలా వేయిస్తే చాలా మంచిది అని అంటారు. వాళ్ళకి చెవి నొప్పులు, వాళ్ళకి పిల్లలకి నాగదోషాలు అవి ఏమైనా ఉన్నా అన్నీ పోతాయి అని అంటారండి. మా అమ్మమ్మ గారు ఉన్నప్పటి నుంచి కూడా మేము ఇలాగే వేయిస్తున్నాము. ఇంకా అదే అలవాటు అయిపోయింది. నన్ను చూసి మా తోటికోళ్ళు ఇద్దరు కూడా వేయిస్తారండి వాళ్ళ పిల్లల చేత. ఇంకా మా తోటికోళ్ళు మేము అందరం కలిసి అయితే మటుకు నాగల చవితి అయితే చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నామండి. ఇంకా చూసారా బ్లూ షర్టు మా చిన్న మరిది అండి. ఇంకా మా పెద్ద మరిది అయితే బాబుని ఎత్తుకొని ఉన్నాడు. ఇంకా హారతి అది అయితే ఇచ్చేసి చక్కగా కొన్ని పిక్స్ అయితే చాలా బాగా తీసుకున్నామండి. అసలు చాలా బాగా అనిపించింది. నాకు చిమ్మిడైతే మటుకు ప్రాణం అండి. కానీ ఈసారి అయితే నేను చిమ్మిడైతే అస్సలు ముట్టుకోలేదండి. ఎందుకంటే కొన్ని రీజన్స్ వల్ల చిమ్మిడైతే అస్సలు టచ్ చేయలేదు. ఎందుకంటే నాకు ఇవి అయిపోయిన వెంటనే, నాగల చవితి అయిన వెంటనే మాకు నోములు చాలా దగ్గరగా వచ్చాయండి. అందువల్ల నేను కొంచెం అయితే చిమ్మిడికి అయితే అస్సలు దూరంగా ఉన్నాను. ఇంకా మా మరిది చూసారా, అదేంటి పుట్ట దగ్గర చుంచుబుడ్డి వెలిగించాడండి, అది భూచక్రంలో తిరిగేసింది. నాకైతే అప్పుడు దాకా వీడియో తీసుకుంటుందని బాగా భయం వేసిందండి. ఇదిగోండి మా తోటికోళ్ళు మేమును. ఈ ఫోటో అయితే మటుకు, ఈ వీడియో కొంచెం బెర్రర్ వచ్చిందండి. ఇంకా మా తోటికోళ్ళు ముగ్గురం అయితే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నామండి.
మాకు మా అత్తయ్య గారు లేనందుకు నేను మా ఆయన గారే పెద్దవాళ్ళ కింద మా మరుదులిద్దరికి కూడా పెళ్ళిళ్ళు చేసామండి. ఇంక మా మరుదులిద్దరికి కూడా మేమే ఇంకా తల్లి తండ్రి కింద అండి. అలా అని మేము అనుకోవడం కదండి, వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు. కానీ కొన్ని డిస్టర్బెన్సెస్ లేడీస్ మధ్యన అయితే వస్తాయి కదండి, అవైతే అందరిళ్ళలోని కామన్గా జరిగేవే. ఎన్ని డిస్టర్బెన్స్ అంటూ వచ్చినా సరే మాకు ఒకటి అయితే మా మరుదుల విషయంలోని మా ఆయన విషయంలోని ఒకటైతే నాకు బాగా నచ్చుతుందండి. నాకంటే మేనర్కం అండి, సొంత మా మేనమామ కొడుకే. అంటే మాకు మేనర్కం దగ్గర సంబంధమేనండి. నేనంటే కొంచెం ఇంట్లో దాన్నే. బయట నుంచి వచ్చిన ఇద్దరు వాళ్ళు కూడా ఏంటంటే నేను మా మరుదులిద్దరిని కూడా పేర్లు పెట్టి పిలుస్తానండి. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి అలా కలిసిమెలిసి పెరిగాం కదా, మేము ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటాం. కానీ వదిన మరుదులు అలా ఉండవండి. ఇగోండి తిను మా పెద్ద మరిది, తను మా చిన్న మరిది, ఇంక మొత్తం టోటల్ మా ఫ్యామిలీ అండి. ఇంకా మా ఆయన గారు అయితే మటుకు ఫోటో అస్సలు ఇష్టపడరండి. ఆ ఫేస్ కాదు కదా, అసలు వీడియో అంటే చాలండి బిగిసిపోయేవారు. ఇంకా ఈసారి అయితే మటుకు బలవంతంగా తీసానండి. నాకు ఫొటోస్ తీసుకోవడం అవి ఎంత ఇష్టమో మా ఆయన గారికి అయితే అస్సలు నచ్చదండి. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే మరీ నన్ను చూపించుకొని ఇంకా మేము పుట్టలో పాలు వేసేసరికి అయితే 12 అయిపోయిందండి. ఇంకా మాకైతే ఒక్కొక్కరికి ఆకలితో ఉన్నాం కదండి, కళ్ళు అయితే తిరిగిసివి. ఇంకా మా పెద్ద మరిది అయితే డ్రింక్ బాటిల్ తీసుకొచ్చాడండి. చాలామంది మేము మెడలో గోల్డ్ అడిగారండి. గోల్డ్ కాదండి, వర్షిని ఫంక్షన్కి అయితే మీషోలో బుక్ చేసాము. ఇది దండ సెట్టు, హారం, నక్లీసు, చౌలీలు కలిపి సెట్ కింద వచ్చేయండి. కానీ మెడలో వేసుకున్నది అయితే గోల్డ్దే. నేనైతే మటుకు అమ్మది కానీ చెల్లిది కానీ ఏ ఫంక్షన్స్ అయినా నా గోల్డ్ అయితే ప్రజెంట్ హౌస్ కట్టడంలోని బ్యాంక్లో ఉంది కదండి. నేను ఎవరిదైనా సరే తక్కువని మేము షేర్ చేసుకుంటామండి ఒకరిదొకరికి, అది ఎప్పుడు మాకు అలా ఉండదు. ఇంకా మా మరిది అయితే డ్రింక్ తీసుకొచ్చాడండి. ముందు పాలేసి రాగానే ముందు డ్రింక్ ఒక గ్లాస్ తాగే వరకు కూడా మాకు అస్సలు ఇది అవ్వలేదండి, అంత నీరసం అయిపోయాము. ఇంకా నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా ఆల్రెడీ షాప్ దగ్గర నాన్న పెట్టి వచ్చామండి. ఇంకా చూసారా వెనకాతల మా మరిదులు మా ఆయన వాళ్ళు స్టిల్స్ తీయించుకుంటున్నారు, ఇంకా ఫొటోస్. ఇంకా మా తోటికోళ్ళు అయితే మన ఇద్దరం సెల్ఫీ తీసుకుందాం అని మా తోటికోళ్ళు. లైఫ్ అంతా కూడా ఇలా సరదాగా ఉంటే ఎంత బాగుంటుందని అనిపిస్తుందండి. కానీ చాలా కష్టమండి. అవి కొన్ని జరగవు, మనం అనుకుంటే జరగవండి. అవి కొన్ని రాసి పెట్టి ఉండాలని అంటారు కదండి, అలా ఉంటుంది. కానీ ఎందుకు వస్తాయో అర్థం అవుతుందండి ఆ డిస్టర్బెన్సెస్. అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే ఎంత బాగుంటుందండి. కానీ టాపిక్ ఇంకేదో డైవర్ట్ అయిపోతుందండి. ఇంకా అదేం వద్దు. అందరికీ కూడా హ్యాపీ నాగల చవితి అండి. మేమైతే నాగల చవితిని చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీ అందరికీ కూడా నాగల చవితి శుభాకాంక్షలు అండి. నాగల చవితి అయిపోయిన ఇన్నాళ్ళకి మీకు ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సారీ అండి, తిట్టుకోకండి. బాయ్ అండి, అందరికీ బాయ్.